ஜெய் ஸ்ரீ கிருஷ்ணா. ஆண்டாள் திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரி தட்டி சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்யம் ஸ்வம் ஸ்ருதி சதசிரசித்தம் అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమః భూయ ఏవాస్తు భూయః. 5వ పాసురంలో ఆండాళ్ తల్లి అర్చామూర్తి యొక్క వైభవాన్ని కీర్తిస్తుంది. మాయనై మన్ను వడమదురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై ఆయర్ కులத்தினில் தோன்றுமணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிழையும் புகுதருவா நின்றனவும் தூயினில் தூசாகும் செப்பு ఏలోరెంబావాయ్. పరమాత్మ యొక్క 5 స్వరూపాలను మొదటి 5 పాసురాలలో చెప్తుంది ఆండాళ్ తల్లి. అసలు ఎంత గంభీరమైన లోతైన అర్థాలు ఉంటాయండి తిరుప్పావేలో. వేదమనైతుక్కుం విత్తాగుం అని చెప్తారు. అయైందు మైందు మర్యాద మానిడరై వయ్యం సుమప్పదం వంబు. అసలు అనంతములైనటువంటి వేదములన్నింటికీ కూడా బీజం ఎలాగైతే ఉంటుందో, అంటే ఈవేళ కనిపించేటటువంటి పెద్ద వృక్షం దానికి ఉండేటటువంటి శాఖోపశాఖలు, పళ్ళు, ఆకులు, మొక్కలు, చిన్న పూలు అంటే ఇవన్నీ చాలా విశాలంగా ఈవేళ కనిపిస్తున్నాయి. కానీ ఒకనాడు వీటన్నింటికీ కూడా మూల కారణమైనటువంటి బీజము అంటే విత్తనం ఇంతే ఉంటుంది కదా. ఈ విత్తనములో ఉన్నటువంటి జీవము వల్లనే ఈవేళ ఇంత పెద్ద వృక్షం కూడా కనిపిస్తూ ఉంది. అలాగా వేదము అనేటటువంటి మహావృక్షమునకు బీజము ఈ తిరుప్పావై. అంటే చూడండి ఎన్ని రకాలైనటువంటి అర్థాలన్నీ కూడా ఇందులో దాచపడి ఉన్నాయి. మొదటి 5 పాశురాలలో పరమాత్మ యొక్క 5 స్వరూపాలను కూడా చెప్తుంది ఆండాళ్ తల్లి. అర్ధపంచక జ్ఞానంలో పరమాత్మ యొక్క స్వరూపాలను చెప్తూ పరస్వరూపము, వ్యూహస్వరూపము, విభవ స్వరూపము, అంతర్యామి స్వరూపము, అర్చాస్వరూపము అని పరమాత్మ యొక్క స్వరూపాలు 5 ప్రకారాలు. పరస్వరూపము అంటే పరమపదంలో శ్రీవైకుంఠంలో పరమాత్మ నిత్య సూరులతో ముక్తులతోటి కూడా సహస్ర మణిమామండపంలో నిరంతర సేవలను పొందుతూ ఉండేటటువంటి స్వరూపం పరస్వరూపము అని అంటాం. అక్కడికి ఈ దేవతలు, ఇంద్రుడు వీరెవ్వరూ కూడా వెళ్ళలేరండి. ఋషులు ఎవ్వరూ కూడా వెళ్ళలేరు అక్కడికి. అటువంటి స్థానం అది పరమపదం. పదము అంటే స్థానము అని అర్థం. పరమపదము అంటే ఇక అంతకంటే పరమమైనటువంటిది మరొకటి లేనటువంటి స్థానం, మోక్షస్థానం.
కేవలం మోక్షాన్ని పొందినటువంటి వాడు, ఈ ముక్తుడు ఎవరైతే ఉంటాడో వాడు మాత్రమే అక్కడికి వెళ్ళగలడు. తప్ప తదితరులు ఎవరికీ కూడా అక్కడ ప్రవేశం కూడా లేదు. దానికి పేరు అయోధ్య అపరాజిత అని పేరు. అటువంటి పరమపదంలో నీ పరమాత్మ యొక్క స్వరూపానికి పేరు పరస్వరూపము అని పేరు. ఇక రెండవది వ్యూహ స్వరూపము. పాలకడలి పైన పరమాత్మ హాయిగా పవళించి ఉంటాడు. అమ్మవారు లక్ష్మీ అమ్మవారు పాదసేవ చేస్తూ ఉంటారు. ఈ ఉండేటటువంటి దేవతలందరూ కూడా ఎప్పుడైనా ప్రార్థించాలన్నా ఏదైనా విన్నవించుకోవాలన్నా ఇక్కడికే వస్తుంటారు. పరమాత్మ యోగ నిద్రలో వ్యూహములు చేస్తూ ఉంటారు కనుక ఆ స్వరూపానికి పేరు వ్యూహ స్వరూపము. ఇది రెండవది. మొదటి పాసురంలో పరస్వరూపాన్ని చెబుతూ ఆండాళ్ తల్లి నారాయణనే నమక్కే అంటూ పరస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుని కీర్తిస్తుంది మొదటి పాసురంలో. రెండవ పాసురంలో పాల్కడల్ పయత్తు ఇంద్ర పరమన్ అడి పాడి అని అంటూ రెండవ పాసురంలో పాలకడలిలో ఉండే స్వామిని వ్యూహస్వరూప పరమాత్మను కీర్తిస్తుంది రెండవ పాసురంలో. మూడవ పాసురంలో విభవము అంటే అవతారములు, ఈ భూమి మీదకు వచ్చినటువంటి అవతారములు. ఓంగి ఊలగు అళంద ఉత్తమన్ పేర్పాడి అంటే బాగా పెరిగి లోకములను కొలచినటువంటి స్వామి అని అంటూ వామన అవతారాన్ని కీర్తిస్తుంది మూడవ పాసురంలో. ఇక నాలుగవ పాసురంలో ఆజిమజై కన్నా ఒండ్రుని కైకరవేల్ అంటూ పర్జన్య దేవుడిని అంటే వరుణదేవుడిని ప్రార్థిస్తుంది. అంటే వరుణదేవుడిని కాదు సుమా, వరుణదేవుడిలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను ప్రార్థిస్తుంది. ఇది అంతర్యామి స్వరూపం, పరమాత్మ యొక్క నాలుగవ స్వరూపం. ఇక ఐదవ స్వరూపం ఈరోజు పాసురంలో పరమాత్మ యొక్క అర్చామూర్తి అంటే మన ఎదురుగా ఒక విగ్రహ రూపంలో, అది మట్టి కావచ్చు, రాయి కావచ్చు, పంచలోహములు కావచ్చు, సువర్ణము కావచ్చు, రజితము కావచ్చు, వజ్రములు కావచ్చు, స్ఫటికము కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మన ఎదురుగా కదలక మెదలక ఒక విగ్రహ రూపంలో ఉంటూ మనతో అన్ని సేవలను కూడా స్వీకరించేటటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్తుంది ఈ ఐదవ పాసురంలో. ఎలాగా ఉన్నాడట స్వామి? ఈ 5 పాసురములలో కూడా పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని తెలియచేస్తూ అసలు ఈ అర్చామూర్తి యొక్క వైభవాన్ని ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. అక్కడ పరస్వరూపుడిగా ఉన్న పరమాత్మ గొప్పనేమో, ఇదేముంది నేను కొనుక్కున్నటువంటిదే కదా బజార్లో ఈ విగ్రహం, కాబట్టి ఇదేదో మామూలు విగ్రహం లేండి, కానీ అక్కడ పరమాత్మ గొప్పవాడు పరస్వరూపం, అక్కడ పరమాత్మ గొప్పవాడు వ్యూహస్వరూపం, అక్కడ పరమాత్మ గొప్పవాడు విభవ స్వరూపం. ఇది కాదు. అన్ని చోట్ల ఒక దీపం మరొక దీపాన్ని వెలిగిస్తే ఈ దీపం ఎక్కువ కాంతినిస్తుంది, ఈ దీపం తక్కువ కాంతినిస్తుంది అనేది ఉండదండి. అలాగా అన్ని జ్యోతులు కూడా ఒకటే ప్రకారమైనటువంటి కాంతులను ఎలా ఇస్తూ ఉంటాయో అదే ప్రకారంగా పరమాత్మ పరస్వరూపుడిగా ఉన్నా అదే శక్తితో ఉంటాడు. మన ఇంటిలో మన చేత ఆరాధనలు పొందుతూ ఉండేటటువంటి పరమాత్మ కూడా అంతే శక్తి కలిగినటువంటి వాడు అని చెప్తుంది 5వ పాసురం. మాయనై మన్ను వడ మధురై మైందనై తూయ పెరునీర్ ఎమునై తురైవనై. స్వామి ఇక్కడ అవతరించావు, ఎక్కడ? ఉత్తర మధుర అని అంటుంది. దక్షిణ మధుర ఒకటి ఉంది కదండి, అదే ఆండాళ్ అవతరించినటువంటి శ్రీవిల్లిపుత్తూరు అనేటటువంటి తమిళనాడులో ఉన్నటువంటి ఆ దివ్య దేశమునకు అతి సమీపంలో ఉంది ఒక మధుర. మనం మధుర మీనాక్షి అమ్మవారు అని పూజిస్తుంటాం, ప్రార్థిస్తుంటాం కదా, ఆ మధుర ఒకటి. ఇక్కడ ఒక మధుర ఉంది దక్షిణాదిలో, ఉత్తరలో మరొక మధుర ఉంది. మధుర బృందావనం అదంతా కూడా స్వామి శ్రీకృష్ణుడు అవతరించినటువంటి స్థలం కనుక ఇక్కడ ఆండాళ్ తల్లి చెప్తుంది వడ మధురై మైందనై. అక్కడ ఉత్తర మధురలో
ఆశ్చర్యకరమైనటువంటి గుణచేష్టితములు కలిగినటువంటి పరమాత్మ యమునై తురైవనై, ఎప్పుడు కూడా ఆ యమునా తీరములో సంచరిస్తూ గోపికలందరితో కూడా ఆడుతూ పాడుతూ సంచరిస్తూ ఉండేటటువంటి అక్కడ మధురను గురించి మాట్లాడుతున్నాను. తూయ పెరునీర్, ఎటువంటిది ఆ యమున అంటే చాలా పరిశుద్ధమైనటువంటి జలములు కలిగినటువంటిది. ఎందుకు దానికి అంతటి పరిశుద్ధత? స్వామి సేవలో నిత్యము ఉన్నది కనుక కదండి. ఎంత గొప్ప భాగ్యవంతురాలండి ఆ యమున. స్వామి ఈ లోకంలో అవతరిస్తూ ఉండగానే వెంటనే మార్గాన్ని ఇచ్చి వసుదేవుడికి స్వామి కైంకర్యంలో పాల్గొంది. ఎంత ప్రీతినో స్వామికి యమునా నది అంటే. అందుచేత ఎప్పుడూ యమునా నది తీరంలోనే తిరుగుతూ ఉండేవాడట. అక్కడ మామూలుగా ఒక్కొక్క రేవుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. ఓ చోట గవ్వలు పడతాయంటారు, ఒక చోట కొన్ని రకాలైన చేపలు పడతాయంటుంటారు. ఇలా ఒక్కొక్క రేవుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మరి యమునా నదికి ఆ రేవుకి ఏంటో తెలిసిన ప్రత్యేకత, అక్కడ ఆడపిల్లలు పడతారట. అక్కడ అందరూ కూడా ఈ గోపెమ్మలందరూ ఉంటే స్వామి ఎప్పుడు అక్కడే తిరుగుతూ ఉంటారట, ఆ గోపెమ్మలతో అందరితో కలిపి మాట్లాడుతూ. యమునై తురైవనై, అక్కడ తిరిగేటటువంటి మా స్వామి అని కీర్తిస్తుంది. అందుకే కదా మనందరం భజనలు చేస్తూ ఉంటాం. యమునా తీర విహార బృందావన సంచార గోవర్ధన గిరిధార గోవింద కృష్ణ మురారే. ఇలాగా యమునా తీరములో సంచరించేటటువంటి స్వామిని తలిస్తే చాలండి, మనకుండేటటువంటి సకల విధ దుఃఖములు దూరమైపోతాయి. ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణి విళక్కై, అంటే ఈ యదు కులము ఏదైతే ఉందో కుడి ఎడమలు తెలియని గొల్ల వాళ్ళందరూ కూడా కదండి, పెద్ద వేద విద్యలన్నీ నేర్చేసుకొని బ్రహ్మాండమైనటువంటి నిష్టలు కలిగి యజ్ఞయాగాదులు చేసి అలా ఉన్నారా? ఏమీ లేదు, అలాగేమీ లేదు. కానీ పరమాత్మను తమతో పాటుగా కలిగి ఉన్నటువంటి మహాపుణ్యమును పొంది ఉన్నారు. ఈ యదుకులము మొత్తం కూడా ఈవేళ ప్రకాశించింది అంటే కారణం ఎవరు? స్వామి అక్కడ అవతరించడమే కదండి. కుడి ఎడమలు తెలియనటువంటి గొల్ల వాళ్ళను అనుగ్రహించేశాడు స్వామి. కుల విళక్కు అంటే ఈ కులమును ప్రకాశింపచేసినటువంటి ఓ స్వామి. తాయై కుడల్ విళక్కం సైద దామోదరనై, ఆ తల్లి యశోద యొక్క గర్భాన్ని ప్రకాశింపచేశావు మా తండ్రి అంటుంది కదండి. బిడ్డ ఎంత ఖ్యాతిని పొందితే ఏమంటారు? బా, ఆ తల్లి గర్భం ఎంత పుణ్యం చేసుకుందండి అని అంటారు. ఖ్యాతి పొందింది బిడ్డ అయితే కీర్తి ఎవరికి? తల్లి యొక్క గర్భానికి చేరుతుంది కీర్తి. అటువంటి గర్భం అన్నమాట అది అని ఆ గర్భాన్ని లోకమంతా కీర్తిస్తుందండి. అలా కాకుండా తన జీవితాన్ని పాడు చేసుకొని తనను నమ్ముకున్న వాళ్ళ జీవితాలను పాడు చేసేసి బాధ్యతలు లేకుండా ఉంటూ దేశానికి ఎందుకండి తిండి గింజలకి అనవసరంగా ఖర్చు, అలాంటి వాళ్ళకి తన జీవితం తనకీ ఉపయోగం లేకుండా, తన వాళ్ళకి ఉపయోగం లేకుండా, దేశానికి ఉపయోగం లేకుండా, ధర్మానికి ఉపయోగం లేకుండా, దేనికి లేకుండా
ఊరికే ఇంకా ఇంత సంపాదించాం, ఇంకా అంత సంపాదించాం, ఇంకా ఇంత కూడబెట్టాం, ఇంకా అంత కూడబెట్టాం, ఇలాంటివన్నీ కూడా పెట్టేసుకొని ఏం చేయడానికి? ఏమీ చేయలేవు. కాబట్టి అలాంటి జన్మలు ఎవరైతే ఉన్నాయో ఆ తల్లి కడుపుకి చేటండి అని అంటాం. ఊరికే అనేకమైనటువంటి క్రిమికీటకాదులు, అనేకమైనటువంటి జంతువులు, ఈ ప్రాణులన్నీ ఎలా పుడుతున్నాయో పోతున్నాయో కాలవ గర్భంలోకి, అలాగే మన పుట్టుక కూడా పుడుతూ ఉంటుంది, పోతుంటుంది. ఎందుకండి ఆ జన్మ అసలు? పాపం అంత కష్టపడి రైతు ఎండనక వాననక మట్టిలో బురదలో తొక్కి పండించినటువంటి ఆ బియ్యం ఖర్చు తప్ప వీటితోటి ఎటువంటి ఉపయోగం లేదు. అలా కాదు, మానవ పుట్టుక అంటే సమాజానికి ఉపయోగపడాలి, దైవానికి ఉపయోగపడాలి, ధర్మానికి ఉపయోగపడాలి. ప్రజలందరికీ ఉపయోగపడటమే దైవానికి ఉపయోగపడడం. ఎందుచేతంటే ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపం కదా. కాబట్టి మనం ఎలా పెరుగుతున్నాము, మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేటటువంటి విషయం తల్లి యొక్క గర్భానికి కీర్తి తెచ్చే విధంగా ఉండాలన్నమాట. అక్కడ ప్రభావితం చూపిస్తుంది. ఇక్కడ స్వామి శ్రీకృష్ణుడు అవతరించాడు, అనేకమైన లీలలను చేస్తున్నాడు. ఆయన అవతరించడం మూలంగా అందరూ కూడా అబ్బా ఆ యశోదమ్మ తల్లి, ఆమె గర్భం ఏం గర్భం అండి, ఎంత పండిందండి అని అంటున్నారు. ఇక్కడ దేవకీ వసుదేవులకి కదండి స్వామి పుట్టింది, మరి యశోద గర్భం అంటుందేమిటి ఆండాళ్ తల్లి అని సంశయం రావచ్చు మనకి. లోకమందరికీ ఏదైతే ఉన్నదో, అంటే దేవకీ వసుదేవులని తెలియకుండా ఉన్నదో, అలాగే తమకి కూడా తెలియకుండానే ఉన్నారు ఇప్పుడు ఆండాళ్ గోష్ఠి. ఎందుచేతనంటే ఆండాళ్ళు తన స్నేహితురాళ్ళందరితో కలిపి ఇప్పుడు ఎటువంటి భావనలో ఉంది? తాను ఒక గొల్ల భామ అని, తాను ఒక గొల్ల వనిత అని, అలాంటి ఆ గొల్లత్వాన్ని కలిగి ఉండి ఆనాడు నందవ్రజంలో స్వామి ఉన్నప్పుడు ఎలాగా వీళ్ళందరూ కూడా స్వామిని పొందడం కొరకు కాత్యాయని వ్రతాన్ని ఆచరించి స్వామిని పొందారో, అలాగే మనం కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామిని పొందుదామమ్మా అని పూర్తిగా తాను కూడా ఒక గొల్లభామ అనేటటువంటి ఒక భావన పరాకాష్ఠకు చేరుకున్నది ఆండాళ్ గోష్ఠి, ఆండాళ్ తల్లి. ఆ అమ్మ భక్తి అసామాన్యమైనటువంటిది. కనుకనే స్వామిని అలాగా భావించి యశోదే స్వామిని కన్నదేమో అన్నట్లుగా ఉంది. తూయోమాయ్ వందునాం తూమలర్ తూవిత్తొజుదు వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్కా. స్వామి, అటువంటి నీ దగ్గరకు పరిశుద్ధులమై వచ్చాం మేము. పరమాత్మ దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఎప్పుడు కూడా నిర్మలమైనటువంటి మనస్సుతోటి వెళ్ళాలండి చెప్తుంది ఆండాళ్ తల్లి, క్రమం చెప్తుంది. తూమలర్ తూవి తొజుదు అంటే చక్కటి పుష్పాలన్నీ తీసుకొచ్చాం, కానీ తొజుదు ఇలా విసిరేసేస్తున్నాం నీ మీదకి. వాయినాల్ పాడి నోటితో పాడి, మనత్తినాల్ సిందిక్కా మనస్సుతో ధ్యానిస్తున్నాం. చూడండి, వరుస మనస వాచ కర్మణ అని చెప్తున్నాయి మన సంస్కృత వేదాలు. కానీ ఆండాళ్ తల్లి గొల్ల భక్తితో ఎలా చెప్తుందో చూడండి. ముందు పుష్పాలన్నీ మీదకి విసిరేస్తాం, మాకు అసలు తెలియదు ఎలా పూలు పెట్టాలో కూడా. గొల్ల భక్తి అండి ఇదంతా. కాబట్టి పూలు విసిరేస్తాం, తర్వాత నోటితో పాటలు పాడతాం, తర్వాత మనసులో ధ్యానిస్తాం. మాకు అసలు ముందు పూజ చేసేటప్పుడు మనసు లేదు, ఏమీ లేదు, కానీ మేము అలానే చేస్తున్నాం అని చెప్తుంది. అంటే క్రమం తప్పి చేసినప్పటికీ కూడా స్వామి ఎడల ప్రేమతో చేస్తే అవన్నీ కూడా స్వామి స్వీకరిస్తాడు. అర్చామూర్తిలో ఉండేటటువంటి వైభవం అది. ఏమిటవుతుందట అలా చేస్తే? పోయ పిజయం పుగుదరువా నిండ్రనవం అంటే సంచితములైనటువంటి పాపములు, అలాగే ఆగామి అయినటువంటి పాపములు, ఈ అన్నీ కూడా మొత్తం నశించిపోతాయి. మనం ఎప్పుడు సంచులు పట్టుకొని తిరుగుతూ ఉంటామండి.
బజార్కి వెళ్ళేటప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వెళ్ళడం, సరుకులు కొనడానికి వెళ్తుంటే ఒక సంచి పట్టుకొని వెళ్ళడం, ఇవన్నీలాగా మనం కూడా పుట్టుకతోటే కొన్ని సంచులు పట్టుకొని వచ్చేస్తాం. కర్మలు సంచితములు, ప్రారబ్ధములు, ఆగామి అని 3 రకాలుగా ఉంటాయి కర్మలు. అంటే గడిచినటువంటి కర్మలు, అనుభవిస్తూ ఉండేటటువంటి కర్మలు, రాబోయేటటువంటి కర్మలు. ఈ రెండిటిలో సంచితములు, ఆగామి రెండింటినీ కూడా మనం భగవన్నామం చెప్పడం చేత నశింపచేసుకోవచ్చు. అది చెప్తుంది ఆండాళ్ తల్లి ఇక్కడ. తీయినిల్ తూసాగుం సెప్పు ఏలోరెంబావాయ్. ఎప్పుడైతే స్వామి నామాన్ని చెప్తావో చెప్పు. ఎలాగా అంటే పెద్ద అగ్నిగోళంలో ఒక చిన్న దూది పింజాన్ని వేస్తే ఎలాగైతే కనిపించకుండా మటుమాయమైపోతుందో, భస్మమైపోతుందో, స్వామి నామ సంకీర్తన చేస్తే నీకుండేటటువంటి కర్మలన్నీ కూడా అలా నశించిపోతాయి అని చెప్తుంది. చెప్పవమ్మా స్వామినామాన్ని అని ఆండాళ్ తల్లి నామ సంకీర్తన వైభవాన్ని గురించి కీర్తిస్తుంది ఈ పాశురంలో. కనుక మన చేత ఆరాధనలు పొందేటటువంటి అర్చామూర్తి పరమాత్మ యొక్క వైభవాన్ని మనం గ్రహించాము. ఎదురుగా ఉన్నాడు కదా, చిన్న విగ్రహం కదా, నేను కదా బొట్టు పెడుతుంటా, నేను కదా స్నానం చేస్తుంటా, నేను కదా వస్త్రాలు ధరింపచేస్తుంటా, కాబట్టి పెద్ద శక్తి లేనివాడేమో అని అనుకోకు. అక్కడ పరమపదంలో ఉంటే ఎంత శక్తిమంతుడో, ఇక్కడ నీతోటి ఆరాధనలు పొందుతూ నీతో నివేదనలు స్వీకరించేటటువంటి ఈ స్వామి కూడా అంతే శక్తివంతుడు అనే అద్భుతమైనటువంటి సందేశాన్ని ఆండాళ్ తల్లి మనకి ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారు. తిరిగి కలుద్దాం. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.